టెంపుల్ కి వచ్చేసినాము. చూడండి ఇగో అమ్మవారు అమ్మ మక్కర్రి. హాయ్ గైస్, వాట్సాప్. నేను మీ లారీ ముచ్చట వాళ్ళ పెద్ద కొడుకుని. ఈరోజు ముచ్చట ఏంటంటే ఆషాఢ మాసం స్పెషల్. నేను మా అక్కలతోటి పలక్నామా గుడికి పోతున్నా. ఇది చిన్న మినీ బ్లాగ్ అనమాట. డోంట్ హ్యావ్ దట్ మచ్ ఎడిట్స్, బట్ చూడండి ఇగో అమ్మవారు. అమ్మా చందనమే పూసిన ఒళ్ళు. సో మనం ఇప్పుడు ఫలక్నామా కాళీమాత వెళ్తున్నాం. నేను మస్తు సార్లు పోదాం అనుకున్నా, బట్ కుదరలే. ఈ అక్క చెల్లెలతో పోవాలని ఉందేమో, మా అక్కలతోటి పోవాలని ఉందేమో. సో పోతున్నాం. కూడా ఉంది. అరే అక్కవే గారు కూడా లల్లక్క అగో ఇంకో అమ్మవారు కూడా అంత శుభమే. అందుకే ఈ వ్లాగ్ కూడా అంత శుభమే. రైట్, చలో ఆడిపోయినాక కలుద్దాం. రైట్, హాయ్ గైస్, వచ్చేసినాం. సరే హాయ్ గైస్, వచ్చేసినాం ఫలక్నామా కాళీమాత. ఫస్ట్ టైం వస్తున్నా నేనైతే. ఎందుకో ఎన్ని రోజులు కుదరలే, ఈ రోజు అయితే కుదిరింది. పిలుపు వచ్చేసింది అంతే. పిలుపు వచ్చేసింది, మనం వచ్చేసినాం. ఇప్పుడైతే మనం కారు పార్క్ చేద్దాం. మనం స్కార్పియన్ మనం వెళ్ళింది ఇక్కడ పార్క్ స్కార్పియన్ అని పేరు పెట్టినా. రైట్ గైస్, ఆవిరి ఇప్పుడు బ్లాగ్ కంటిన్యూ చేస్తాం. అవు మా మామ. మేమైతే ఫలక్నామా కాళీ టెంపుల్ కి వచ్చేసినాము. అందరము అనుకోకుండా తీసుకొచ్చింది. నాకు చెప్పకుండా మరి నా ఛానల్కి వచ్చేసిండు. అందుకనే నేను నా బ్లాగ్ నేను కంటిన్యూ చేస్తున్నా. వచ్చిండు మక్కర్రి. కర్రీ బాబు, ఇగో అయినా లడ్డు బాబు. ఇగో శృతి వచ్చింది, బేబీ ఉంది, రాధిక ఉంది. అందరం ఇక గుడికి అయితే పోదాం. నడుది ప్రస్తుతానికైతే నేను వరుణ్ ఎవరు టెంకాయకి వాళ్ళే డబ్బులు ఇవ్వాలి. ఎందుకంటే కొడితే మనకు ఏమొస్తుంది పుణ్యం 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 మనతోనే. అంటే మన డబ్బులు మనమే ఇవ్వాలి. గుమ్మడికాయ దీపం ముట్టి ఉంది మంచిది. మా రాధికక్క కొడుతున్నట్టు తీసుకుంటుంది. మా రాధికక్క అవేవక్క. గుమ్మడికాయ దీపం కంపల్సరీ పెట్టాలి. ఈ అమ్మవారికి చాలా ఇంపార్టెంట్ అనమాట, పెట్టాలి. ఇది కుష్మాండ దీపం అంటారు. ఇప్పుడు వారాహి గుప్త నవరాత్రులు అవుతున్నాయి కాబట్టి కంపల్సరీ పెట్టాలి. నవరాత్రులలో ఒకరోజు ఖచ్చితంగా కుష్మాండ దీపం లాస్ట్ రోజు పెడతారు అమ్మవారికి. కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ కంపల్సరీ పెట్టాలి. నేను ఫలక్నామా ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా పెడతాను. పెట్టండి మీరు కూడా. తప్పకుండా పిల్లగాడు నేను ముట్టిస్తా. వీళ్ళతో కూడా ముట్టి ఏమంటారు చేపిస్తున్నా. వీళ్ళతో కూడా పెళ్లి కాని వాళ్ళు పెళ్ళైన వాళ్ళు అట్లా ఏమి ఉండదు. ఎవరైనా ముట్టివచ్చు. చూసుకున్నాను అట్లా ఏమి ఉండదు అమ్మవారికి. మీరు అనుకున్నారు మళ్ళా అసలు ముట్టి వద్దా
అట్లా చెప్పింది ఏంది అని. భక్తితో చేసే పనిలో ఏ తప్పు ఉండదు. నాకు పుణ్యం వస్తుంది, మరి వీళ్ళకి ఎందుకు ఉన్నంత పుణ్యం అందుకే చేయమని చెప్తుంది. ఈరోజు మంచి రోజు. మేమందరం గుడి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా లైన్ బాగానే ఉంది, పొద్దున్న నుంచి చాలా మంది ఉన్నారంట జనాలు. ఇంక ఈవినింగ్ అయితే మేము పోయినాము, తక్కువనే ఉన్నారు, మామూలుగానే ఉన్నారు. ఇంకోటి ఏంటంటే అమ్మవారి గుడి కన్స్ట్రక్షన్ అవుతుంది లోపల. అమ్మ దగ్గర వరకు మనం వెళ్తుంటాం కదా, చుట్టూ తిరుగుతుంటాం కదా, అట్లా లేదనమాట ఇప్పుడు. మరి బోనాల గురించో ఏమో మరి కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. అక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది. తట్టలోకి ఆయన మన్ను కూడా తీసుకొని పోతున్నాడు కదా, అక్కడ మెట్ల దగ్గర చిన్న వర్క్ చేస్తున్నారు అనమాట. అందుకు ఈ లైన్ ఇక్కడితోనే ఆఫ్ చేస్తున్నారు. ఇక్కడ మనకు కావాల్సిన రక్షలు అవి కడుతున్నారు, కావాలనుకున్న వాళ్ళు కట్టించుకోవచ్చు అనమాట. బొట్టు పెట్టి రక్ష అయితే కడుతున్నారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినాక అమ్మవారు ఎదురుగానే అట్లా కూర్చున్నారు వాళ్ళు. కూర్చొని ఇంకా అమ్మవారి హారతి బొట్టు అయితే వాళ్ళు పెడుతున్నారు. ఇంకా అక్కడ నుంచి అమ్మవారిని దర్శనం చేసుకొని బొట్టు విట పెట్టించుకొని అక్కడ పక్కన కొబ్బరికాయలు కొడుతున్నారు. కొబ్బరికాయలు కొట్టేసి మేము అక్కడ నుంచి అయితే వచ్చేసినాము. ఏంటంటే ఆషాఢ మాసం ఖచ్చితంగా అమ్మవార్లను దర్శనం చేసుకోవాలి అని అంటారు. ఆషాఢం చాలా ఇష్టం కదా అమ్మవార్లందరికీ. ఇంకా ఖచ్చితంగా అయితే దర్శనం చేసుకున్నాం. వెనుక నుంచి రైలు పోతుంది చూస్తున్నారా. ఈ కాళికాదేవి అంటే శ్మశాన కాళిక అని అంటారు. అమ్మవారి ముందరనే శ్మశానం ఉంటుంది, వెనుకనే రైల్వే స్టేషన్ ఉంటుంది అనమాట. అయితే అక్కడ గుళ్ళ పక్కన స్టాండ్ ఉంటుండే, అక్కడనే కుష్మాండ దీపాలు అన్నీ పెడుతుంటిమి. ఇప్పుడు పోనీకే లేదు కదా, అందుకనేసి అమ్మవారి ముంగట బయట గుడి ఆవరణలో అయితే అందరు పెడుతున్నారు. ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా అక్కడనే కూర్చొని ఇంకా కుష్మాండ దీపం వెలిగించడానికి అయితే కూర్చున్నాము. మా పిల్లల్ని వేసుకొని నేను కూడా కూర్చొని హ్యాపీగా ఇట్లా దీపాలు అయితే పెట్టినాము. మరి కుష్మాండ దీపం అంటే ఏంది, మరి ఎందుకు వెలిగించాలి, వెలిగిస్తే ఏమొస్తుంది తెలుసుకోవాలని ఉందా? అయితే చెప్పేస్తా. కుష్మాండ దీపం అంటే గుమ్మడికాయ లేదా బూడిద గుమ్మడికాయలో మనం కోసి 2 ముక్కలు చేసి దానికి నీట్గా పసుపు మొత్తం రుద్దేసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరణ చేయాలన్నమాట. చేసి అట్లా నువ్వుల నూనె నిండుగా పోసి ఒత్తేసుకొని పెట్టాలి. అది అందరికీ తెలిసిన విషయం. అసలు దీంతో ఏమొస్తుంది అని అంటే, దీనివల్ల మన ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు ఏమైనా ఉంటే పోతాయి. ప్రతికూల వాతావరణం ఉంటుంది కదా, మనం ఏదైనా పని 10 సార్లు అనుకున్న కాదు కదా, ఇట్లా ఈ దీపం పెట్టడం వల్ల మనం అనుకున్న పనులు సజావుగా మనం అనుకున్నట్టు అవుతాయి అన్నమాట. ఇంకోటి, ఎవరైనా మన మీద చెడు దృష్టి ఉంటుంది కదా, నరదిష్టి అంటారు కదా, అట్లా ఏమన్నా ఉంటే ఖచ్చితంగా పోతుంది. ఇంకోటి, ఎందుకు వెలిగిస్తారు, ఎప్పుడు వెలిగిస్తారు, ఇవన్నీ అమ్మవారి అనుగ్రహం మనకు మెండుగా ఉండాలంటే ఈ దీపం అనేది పెడతారనమాట. ఇది స్పెషల్గా అక్కడ శ్మశాన కాళిక దగ్గర ఎప్పుడు వెలిగించవచ్చు. మనము 365 రోజులు ఉంటే 365 రోజులు అమ్మవారు ఈ దీపాన్ని ఇష్టపడతారు. అక్కడ ఉన్న ప్రత్యేకత ఇదే అనమాట. ఫలక్నామా కాళికామాత దగ్గర ఉన్న ప్రత్యేకత ఇదే. ఇంకొకటి, ఈ దీపం దుర్గాదేవి ఆలయంలో కూడా పెడతారు, రాజరాజేశ్వరి ఆలయంలో కూడా పెడతారు. అమావాస్యకు పెట్టొచ్చు, పౌర్ణమికి పెట్టొచ్చు. కానీ ఇక్కడ ఉన్న అమ్మవారి స్పెషల్ ఏంటంటే రోజు పెట్టొచ్చు, ప్రతిరోజు ఆ అమ్మకి ఇష్టమే అనమాట. చాలా ఇష్టమైన దీపం అంటే కుష్మాండ దీపం. ఇది పెట్టి మీ ఇంట్లో సుఖ సంతోషాలను తెచ్చుకోండి. ఇది నేను చాలా నమ్మకంతో చేస్తున్నా, మీకు కూడా చెప్తున్నా. నా సబ్స్క్రైబర్స్ అయిన మీరు, నా దేవుళ్ళు, నా కుటుంబ సభ్యులు, మీరు కూడా హ్యాపీగా ఉండాలనే చెప్తున్నా. నా మీద ప్రేమతోని మీరు ఖచ్చితంగా ఫలక్నామా టెంపుల్కి వండి ఒక్కసారైనా ఆ దీపాన్ని పెట్టడానికి ట్రై చేయండి. మొక్కుకొని 5 వారాలు పెడితే మీకు ఇంకా బాగుంటుంది. మీరు అనుకున్న పనులు అయితే ఖచ్చితంగా అవుతాయి. ఇంకొకటి, అక్కడ ముడుపు కూడా కడతారు, కట్టడానికి ట్రై చేయండి. కట్టి మీకున్న బాధలని పోగొట్టుకోండి. నేను మీకు ఇదే హెల్ప్ చేయగలుగుతా. ఇంత గొప్ప ఆలయాన్ని మీరు ఎందుకు విజిట్ అవుతలేరు? ఖచ్చితంగా విజిట్ అవ్వండి. ఇంకోటి ఏంటంటే, అమ్మవారి అనుగ్రహం చూసిరా, వర్షం కూడా పడింది. ఇంకొక విషయం ఏంటంటే, రాధిక చాలాసేపటి నుంచి వెలిగిస్తుంది కానీ వెలగట్లేదు. ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్. ఏదైనా ఉంటే అప్పుడే చూపిస్తారు. చూడండి, దీపాలు అయితే పెడతారు. అంటే ఆ వర్షం ఎందుకు వచ్చి తెలుసా? అమ్మవారి అనుగ్రహం. ఈరోజు బంగంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం కదా, ఖచ్చితంగా వర్షం వస్తుంది అంతే.
వారే వారవా నిలబడి చూస్తుందిరా బుడల కింద బద్దల చూసి మురిసిపోతుందిరా. ఇంకా భక్తులు వచ్చేటోళ్ళు వస్తూనే ఊర్రు. టైం అవుతున్నా అని వస్తుర్రు. వర్షం వస్తున్నా వస్తుంది. వర్షం కనిపించాలంటే మీకు వర్షం ఉన్నా ఏదున్నా అమ్మవారి దగ్గరకు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఈమెంది మొత్తం దేవుళ్ళు అంటే పిచ్చి ఉన్నట్టు. అవును, నాకు పిచ్చే, దేవుళ్ళు అంటే పిచ్చే. వర్షం పడుతున్నా జనాలు అయితే తగ్గట్లేదు. వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. షాప్స్ కూడా క్లోజ్ అవుతున్నాయి ఉంటుంది. బయట నుంచి మొక్కి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునేటారు లోపలికి వెళ్తారు. షాపింగ్ చేస్తున్నా, వర్షం పడుతుంది కదా. అప్పాలు తీసుకున్నా, అసలు తీసుకున్నా. నా వాళ్ళకు లడ్డూలు కూడా తీసుకుందాం అనుకున్నా, కానీ లడ్డూలు వద్దంట. అందుకే క్యూట్ లడ్డూలు వద్దన్నారు వాళ్ళు. తీసుకుంటలేము ఇంకా. మీరు కూడా వచ్చినప్పుడు మా దగ్గర తీసుకోండి అబ్బా. ఖచ్చితంగా తీసుకోండి. ఇక తన వాయిస్ అయితే మంచిగా తన వాయిస్ లానే అప్పాలు కూడా చాలా బాగున్నాయి. ఖచ్చితంగా తీసుకోండి, సూపర్ ఉన్నాయి నిజంగా. చాలా అంటే చాలా బాగున్నాయి. నేను మళ్ళీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటా, మీకు చూపిస్తా. ఖచ్చితంగా సేపటి నుంచి పాపం వెలిగిస్తుంది. అసలు ఉంటలేదు, వర్షానికి ఉంటలేదా మరి ఒత్తులు తడిచిపోయినాయి అర్థమవుతుంది. కానీ పట్టు వదలని విక్రమార్కుల్లాగా ప్రయత్నం అయితే చేస్తుంది. లాస్ట్కి చూద్దాం, ఖచ్చితంగా వెలిగిస్తుంది. కానీ ఏం చేసిందంటే అమ్మవారు పరీక్షిస్తుంది. ఆమె ఓపికను, సహనాన్ని పరీక్షిస్తుంది. లాస్ట్కి ఏం చేస్తుందని చూద్దాము. ఈసారి గట్టిగా మొక్కుకొని వెలిగించమని చెప్తా, అప్పుడు ఖచ్చితంగా వెలుగుతాం. నేనేం చెప్పినా అంటే, నువ్వు మొక్కుకో మంచిగా, ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించు తల్లి, ఆ తప్పు మళ్ళీ జరుగుతుందో చూసుకుంటా అని మంచిగా మొక్కుకొని వెలుగుతుంది అని చెప్పిన. నిజంగా నన్ను చూసినారా ఎంత హ్యాపీగా ఉందో. అనుకున్నది అయిపోయింది. చూసినారా, ఖచ్చితంగా పరీక్షిస్తాం. అమ్మో చాలా పవర్ఫుల్. మీకు ఎవరికైనా తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్, అని తెలియని మీరు చెప్తున్నా. ప్లీజ్ నా కోసం మీరు ఉండి, మీరు కూడా హ్యాపీగా ఉండాలి. రైట్. ఇటకీలకి మా అక్క అనుకున్నది సాధించింది. అండ్ ఇప్పుడు మేము తడిచిపోయినాం, పోతున్నాం. మా వేయబక్క ముంగల పోతుంది. బ్లాగ్లో రావద్దని ఈ వ్లాగ్ ఇంతటితో ముగిస్తున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఉంటాం అలా. బాయ్.